నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17 నుంచి 18 వచనాలలో ఏ రకం ఉపవాసానికైనా దేవుడు ఫలితం ఇవ్వడు, కానీ సరైన ఉద్దేశంతో చేసిన దానికే ఇస్తాడు. నిజమైన ఉపవాసం శిష్యునికి దేవునితో ఉన్న రహస్య సంబంధాలతో ముడిపడి ఉంటుంది. ఏం జరుగుతున్నది ఇతరులకు కనీసం ఊహించడానికైనా సాధ్యం కాకుండా ఉండాలి. మనం చేయు ఉపవాసం మన తండ్రి అయిన దేవునికి మాత్రమే కనబడే విధంగా ఉండాలి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2 నుంచి 3 వచనాల్లో దానియేలు యెరూషలేములో యూదులు పడుతున్న బాధలు మరియు బబులోనులో మిగిలి ఉన్న వారి పాపముల మూలంగా దానియేలు మనస్సు కలిచివేసి 3 వారములు ఉపవాసం ఉండి దేవునితో అత్యంత సన్నిహిత సహవాసం చేస్తూ దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చాడు. తన ముందు ఉన్న సమస్యలను దేవుని సమక్షంలో పెట్టి వాటి మీద జయం కొరకు ఉపవాసంతో తన శరీరమును తన అదుపులోనికి తెచ్చుకొనుటకు సిద్ధపడ్డాడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. దేవునిని వెతకడం, దేవునిని తెలుసుకోవడం సాధ్యమే. మనం ప్రార్థనలు వినేవాడాయన. మనసారా ఆయనను వెతికే వారికి ఆయన జవాబిస్తాడు. ఆ జవాబు విజయం సొంతం చేసుకోవడానికి దానియేలు వలె ఉపవాసం ఉండి ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చి ఆయనను మనసారా వేడుకునే వారంగా మనం చేసే ఈ ఉపవాస ప్రార్థన మనుషులకు కనబడే విధంగా కాక దేవునికే తెలియనట్లు చేసే వారంగా ఉండాలి. ఆమేన్.